ఇదేంటి ఈ రేంజ్లో షాక్ ఇచ్చింది? ముందు ఆ నర్సుకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పాలి. దీని నెంబర్ ఏమైంది? మీరిలా ఫోన్ చేస్తారనే ఆ నర్స్ నంబరు తీసేశాను. దయచేసి ఇంకొక తప్పు చేయాలని మాత్రం చూడకండి. చేసిన తప్పుని సరిదిద్దుకోండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలి అని చూస్తే మాత్రం ఊరుకోను. జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలి? శ్యామ నన్ను ఇంతలా ఇరికించింది కాబట్టి ప్రస్తుతం నేను తనని ఏమీ చేయలేను. ఎలాగోలా అన్నదమ్ములిద్దరిని కలిపి నా నిజస్వరూపం బయటపడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసి శ్యామని ఇంట్లోంచి పంపించేయాలి. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిన నేనే ఆ అన్నదమ్ముల్ని కలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం? కర్మ. అరుణ్, తను చాలా బాధపడుతున్నాడు. అరుణ్ ఎవరు? ఇంకెవరు, మీ తమ్ముడు అఖిల్. ఏదో ఆవేశంలో అన్నయ్యతో అలా మాట్లాడాను. పాపం అన్నయ్య ఎంత ఫీల్ అవుతున్నాడో అని అఖిల్ చాలా బాధపడుతున్నాడు. అవునా? అవును. లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు అన్నయ్యతో నేను అలా మాట్లాడలేదు. అలా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను అని చాలా ఫీల్ అవుతున్నాడు. అవునా? కనీసం నీ దగ్గరకొచ్చి నీకు సారీ చెప్పి క్షమించు అన్నయ్య అని అడగటానికి కూడా అతనికి మొహం చెల్లటం లేదంట. అన్నయ్యకి నా మొహం చూపించలేను వదినా, నన్ను క్షమించమని అన్నయ్యకి చెప్పొదినా అని పాపం నన్ను చాలా బ్రతిమలాడాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయటం ఏంటి? నా తమ్ముడు అంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అయినా అన్నదమ్ముల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయా ఏంటి? దానికే వాడు అంతలా ఫీల్ అవటం ఏంటి? అయినా నా తమ్ముడు నాకు సారీ చెప్పడం ఏంటి? నాన్సెన్స్. వాడేం సారీ చెప్పక్కర్లేదు. ఎక్కడున్నాడు నా తమ్ముడు? బయట ఉన్నాడు. ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? పాపం అరుణ్ అన్నయ్య కిట్టు విషయంలో అలా చేసినందుకు చాలా బాధపడుతున్నాడంట శ్యామ. ఎవరు చెప్పారు అఖిల్ బాబు? ఐశ్వర్య వద్దని చెప్పింది. అఖిల్, ఏంటదినా? మీ అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అఖిల్. హాస్పిటల్లో నువ్వు అలా మాట్లాడినందుకు కాదు మీ అన్నయ్య బాధపడుతుంది. తన వల్ల అంత తప్పు జరిగిందే అని తను బాధపడుతున్నాడు. కిట్టుకి ఆపరేషన్ అని తెలిసి కూడా నేను అంత అజాగ్రత్తగా ఎలా బిహేవ్ చేశారా అని కుమిలిపోతున్నాడు. రాత్రంతా
పాపం మీ అన్నయ్య నిద్రపోలేదు తెలుసా నీకు? పోనీ అఖిల్ని కలిసి జరిగిన దానికి సారీ చెప్పు అని చెప్పా. అఖిల్కి సారీ చెప్పాలనే ఉంది, వాణ్ణి క్షమించమని అడగాలనే ఉంది. కానీ చేసిన తప్పుకి వాడికి మొహం చూపించలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయిపోతున్నాడు మీ అన్నయ్య. నా తరపున నువ్వెళ్ళి అఖిల్కి సారీ చెప్పు అని పంపించాడు. అవసరమైతే అఖిల్ కాళ్ళు పట్టుకునైనా సరే ఈ అన్నయ్యని క్షమించమని అడుగు అని చెప్పి మరి నన్ను పంపించాడు. వదిన ప్లీజ్, దయచేసి అలా మాట్లాడద్దు. నేను అన్నయ్యని క్షమించడం ఏంటి? నాన్ సెన్స్. అన్నయ్య అంటే తండ్రి లాంటి వాడు. అలాంటి అన్నయ్య కొడుకు లాంటి తమ్ముడిని ఇలా క్షమించమని అడగడం ఏంటి? ఏదో డబ్బులు అలా మిస్ అయి ఉంటాయి. అన్నయ్య ఏం కావాలని చేయలేదు కదా. నేనే ఫూల్ని. ఆపరేషన్ ఆగిపోతుందేమో అన్న టెన్షన్లో ఏదేదో మాట్లాడేశాను. నేను అలా మాట్లాడినందుకే పాపం అన్నయ్య అంత ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య నాకు సారీ చెప్పడం కాదు, నేనే అన్నయ్యకి సారీ చెప్పాలి. ఎక్కడున్నాడు అన్నయ్య? బయటికెళ్ళినట్టున్నాడు అఖిల్, రాగానే పిలుస్తాను. అలాగే వదినా. వదిన మాటల్ని బట్టి పాపం అన్నయ్య చాలా బాధపడుతున్నాడని అర్థమైంది. మీ అన్నదమ్ముల్ని కలపడం కోసమే ఐశ్వర్య అక్క అలా చెప్పింది మీకు. పోన్లేండి, ఏదో రకంగా మీ అన్నదమ్ములు కలిస్తే చాలు. అఖిల్, అన్నయ్య అన్నయ్య సారీ అన్నయ్య. సారీరా. హలో, అన్నదమ్ముల మధ్య సారీలు పూరీలు ఉండకూడదు. ఎవరు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్నదమ్ములు కాబట్టి. చాలా బాగా చెప్పావమ్మా. మమ్మీ, నువ్వు చెప్పినట్టే అన్న తమ్ముల్ని కలిపాను. ఆ నర్సుని ఇక్కడికి రావద్దని ఫోన్ చేయి. వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో నర్స్ వస్తుందేంటి? ఆ నర్సు మా తమ్ముడికి ఆపరేషన్ చేసిన హాస్పిటల్లో పనిచేసే నర్స్ అత్తయ్య గారు. ఇదేంటి అందరూ ఉన్నారు? ఇప్పుడు వీళ్ళ ముందు ఈ బ్యాగ్ ఐశ్వర్య మేడంకి ఎలా ఇవ్వాలి?
తన చేతిలో ఉన్న బ్యాగ్ నేను క్యాష్ తీసుకొచ్చిన బ్యాగ్లా ఉంది. అవును బావగారు, అది మీరు తీసుకొచ్చిన బ్యాగే. ఆ నర్స్ కూడా ఆ రోజు నాకు డాష్ ఇచ్చిన నర్సులా ఉంది. అవునండి, అలా మీరు గుద్దుకున్నప్పుడు మీ బ్యాగులు మారిపోయాయని నాకు అనుమానం వచ్చింది. తన అనుమానం గురించి శ్యామ నాకు చెప్పింది. వెంటనే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి నర్స్తో మాట్లాడి ఆ బ్యాగ్ వెనక్కి తెప్పిస్తున్నాను. రండి సిస్టర్, అక్కడే ఆగిపోయారేంటి? రండి. మా హస్బెండ్కి మీరు డాష్ ఇచ్చినప్పుడు బ్యాగులు మారిపోయిన విషయం ఇప్పుడే వీళ్ళకి చెప్పాం. ఇదిగోండి మేడం మీ బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బులు ఒకసారి లెక్క పెట్టుకోండి మేడం. అవసరం లేదు సిస్టర్. దొరికిన 10 లక్షలు వెనక్కి తెచ్చి ఇచ్చారంటే మీరు ఎంత నిజాయితీ పరులో మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య, ఇంత డబ్బు వెనక్కి తెచ్చి ఇచ్చినందుకు నువ్వు ఆ అమ్మాయికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే అరుణ్, తప్పకుండా ఇస్తాను. ఆల్రెడీ 25,000 ఇచ్చాను, వేస్ట్. సిస్టర్, మీకు తొందరలోనే మీరు ఊహించని గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం, వస్తాను. మమ్మీ, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది నాన్న. అన్నదమ్ముల మధ్య వచ్చిన అపార్థం పోయింది, పోయిన డబ్బు తిరిగి వచ్చింది. అన్నదమ్ముల మధ్య అపార్థం ప్రస్తుతానికి పోయింది, ఓకే. కానీ ముందు ముందు రాదు అని గ్యారెంటీ ఏం లేదుగా. కంగ్రాచులేషన్స్ రా అశోక్, ఒక్కడివి వెళ్ళి అంత పెద్ద డీల్ ఓకే చేసుకొచ్చావు. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డీల్ ఓకే చేసుకొచ్చినందుకు మీరు సంతోషంగానే ఉన్నారు. కానీ ఊరుగాని ఊర్లో హోటల్ ఫుడ్ తిని వాడిలా చిక్కిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏంటి, వీడు చిక్కిపోయాడా? తల్లి కంటికి అలా కనపడుతున్నాడు గాని వాడేం చిక్కిపోలేదు, చక్కగా ఉన్నాడు. అవును మమ్మీ, అక్కడ ఫుడ్ చాలా బాగుంది, నేనేమీ ఇబ్బంది పడలేదు. నమస్కారం అండి. నమస్కారం ఆనందవర్మ గారు. నమస్కారం రాజారావు గారు. మీరేదో ఫ్యామిలీ మీటింగ్ లో ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా? అదేం లేదండి, రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. అమ్మా శ్యామ, మామయ్య గారు. వెళ్ళి వీళ్ళందరికీ కాఫీ తీసుకురామ్మా. అలాగే. వద్దండి, ఇంతకు ముందే తాగొచ్చాం. వినాయక చవితి వస్తుంది కదండి, ఎప్పట్లాగానే మన వీధిలో మండపం పెట్టాలి కదా. పోయినసారి పెట్టిన మండపాల్లో మన వీధిలో పెట్టిన మండపమే చాలా బాగుందని పేరు వచ్చింది. జీటీవీ వాళ్ళు మన మండపాన్ని కవర్ చేశారు కదా సార్. ఆ క్రెడిట్ అంతా దగ్గరుండి మండపాన్ని ఏర్పాటు చేసిన మీ కోడలు ఐశ్వర్య గారికే చెందుతుంది. రోజు రోజుకి ఇంట్లో నా వాల్యూ తగ్గినా బయట మాత్రం పెరుగుతూనే ఉంది. నా వాల్యూ ఏంటో ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మండపం పనులు నేను చూసుకోను అని బెట్టు చేసి వాళ్ళ చేత బతిమలాడించుకోవాలి. ఆ విషయం మాట్లాడదామనే వచ్చామండి. క్షమించండి రాజారావు గారు, ఈ సంవత్సరం మండపం ఏర్పాట్లు చూసుకోవడం నాకు కుదరదండి. అదేంటమ్మా అలా అంటావు? సారీ అండి, ఈ మధ్య కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా
నాకు బాగా నీరసంగా అనిపిస్తుంది. వినాయక మండపం పనులంటే చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది కదా, అందుకే నా వల్ల కాదు అంటున్నాను. నువ్వేమంత స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు వదినా. అంత ప్లాన్ చేసి పనులందరికీ పురమాయించు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అవును ఐశ్వర్య, నీ మీద అంత నమ్మకంతో వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వు కాదనకూడదు. నిజమే అనుకోండి, కానీ నా వల్ల కాదేమో అనిపిస్తోంది. ఎందుకు కాదమ్మా, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. అవును, పెద్ద పెద్ద ఫంక్షన్స్ ని ఒంటి చేత్తో చేసిన దానివి ఈ కార్యక్రమం చేయలేవా? నా ప్రాబ్లం మీకు అర్థం కావడం లేదు. ఇదివరకట్లా అంత కష్టపడటం, అంత టెన్షన్ పడటం నా వల్ల కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. తను అంతలా చెప్తున్నప్పుడు తనని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. వైదేహి, మావయ్య గారు, వేరే ఆల్టర్నేట్ చూద్దాంలే. అలాగే మావయ్య గారు. మామయ్య గారు, మీరు అనుమతిస్తే ఆ ఏర్పాట్ల సంగతి నేను చూస్తాను. నువ్వా? అలాంటివి నీ వల్ల అవుతాయా? అనవసరంగా అందరిలో నువ్వు అవమానాల పాలవుతావు. ఆలోచించుకో. లేదక్కా, నేను చేయగలుగుతాను. మా ఊర్లో కూడా వినాయకుడి మండపం పెడతారు. అక్కడి ఏర్పాట్లన్నీ నేనే చూసుకునేదాన్ని. అయితే ఇంకేమమ్మా, ఇక్కడ కూడా నువ్వే చేయి. నువ్వు విలేజ్లో చేయడానికి ఇక్కడ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో నువ్వే చెప్పొద్దునా. అలాంటి తేడాలు రాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా. ఏమంటారు డాడీ? అవునరా, యు ఆర్ రైట్. శ్యామ ఏదైనా ఇలా చెప్తే అలా అల్లుకుపోతుంది. రాజారావు గారు, సార్, ఈసారి ఆ వినాయక మండపం ఏర్పాట్లన్నీ మా చిన్న కోడలు చూసుకుంటుంది. ఓకేనా? ఓకేనండి. వస్తామండి. వస్తాము. మంచిదండి. చా, నా ప్లాన్ అంతా రివర్స్ అయిందేంటి? ఐడియా. శ్యామ, నీకు నువ్వుగా వలలో భలే చిక్కావే. మీడియా కవరేజ్లో నీ వల్ల ఈ కుటుంబం పరువు పోయేలా చేస్తా. నిన్నీ ఇంట్లోంచి గెంటించేస్తా. మామయ్య గారు, బాగుందమ్మా. మండపం చాలా చాలా బాగుంది. ఏమో అనుకున్నాను, ఏర్పాట్లు చాలా బాగా చేశావమ్మా. గుడ్, వెరీ గుడ్. డెఫినెట్గా మన కాలనీలో ఈ మండపమే నెంబర్ 1 మండపం అవుతుందమ్మా. చూస్తూ ఉండు. థ్యాంక్ యూ మామయ్య గారు. శ్యామ, నేను డాడీ వెళ్ళి వినాయకుడి విగ్రహాన్ని సెలెక్ట్ చేసి వస్తాం. రేపు పొద్దున 9 గంటలకల్లా విగ్రహం వచ్చేస్తుంది. బ్యాలెన్స్ పనులు ఏమైనా ఉంటే ఈ లోపలే ఫినిష్ చేసుకో. అలాగేనండి. శ్యామ, రేపు 10:30 లోపు పూజ పూర్తవ్వాలి. అవును మామయ్య గారు, రేపు 10:30కి రాహుకాలం వస్తుంది. ఈలోగా పూజా కార్యక్రమం పూర్తయ్యేలా నేను చూస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, జీ తెలుగు వాళ్ళు వస్తున్నారట.
వాళ్ళ లైవ్ కవరేజ్లో మన ఫ్యామిలీ పేరు రాష్ట్రం అంతా మారుమోగిపోవాలి. జాగ్రత్త. తప్పకుండా మామయ్య గారు, మీకు మాట రాకుండా నేను చూసుకుంటాను. లాస్ట్ ఇయర్ ఐశ్వర్య ఏర్పాటు చేసిన మండపం కన్నా ఈ మండపం చాలా బాగున్నట్టు అనిపిస్తోంది నాకు. యా. అరుణ్, అశోక్, డాడీ రండ్రా, ఏంటి డాడీ? వినాయకుడిని తీసుకొద్దాం. అలాగే డాడీ. పదరా పద. పదరా. రండి. అన్నా, ఒకసారి ఇలా రండి. అమ్మా. ఏంటమ్మా? ఆ, ఇంక ఈ పూటకి చాలండి. పొద్దున్నే వచ్చి మీరు మిగతా పనులన్నీ పూర్తి చేసుకోండి. నేను ముగ్గులు పెట్టేసుకుంటాను, పని అయిపోతుంది. అలాగేనమ్మా. వెళ్ళొస్తామమ్మా. ఎక్కడికి వెళ్ళేది? రాత్రికి మండపంలోనే ఉండండి. మా చిలకమ్మ చేత మీకు భోజనాలు పంపిస్తాను. కడుపు నిండా తిని హాయిగా పడుకోండి. పొద్దున్నే లేచి పనులు చేసుకోవచ్చు. అలాగేనమ్మా. ఓసే శ్యామా, మండపం చాలా బాగా ఏర్పాటు చేశావని చెప్పి మావయ్య గారు కితాబ్ ఇచ్చారు కదా. ఆ కితాబు రేపు పొద్దున కల్లా మతాబుల కాలి బూడిదైపోతుంది. నువ్వు ఏర్పాటు చేసిన ఈ అందమైన మండపం నాశనం అయ్యేలా నేనేర్పాటు చేస్తాను.